శ్రీరామ పట్టాభిషేకానికి వచ్చిన అతిథులందరూ కొంతకాలం తర్వాత వెళ్ళిపోయారు. హనుమ వెళ్ళలేదు, అయోధ్యలోనే ఉండిపోయాడు. రాజారాముడు అంతఃపురం నుంచి బయటకొచ్చేసరికి ద్వారం బయట నిలబడి ఉంటాడు. హనుమ రాముడు పిలవనవసరం లేకుండానే అతని వెంట రాజ్యసభకు వెళ్తాడు. రాముడు సింహాసనం పైన ఆసీనుడైతే తాను రాముని వెనక నిలబడతాడు. రథం ఆగిన మరుక్షణం కిందకి దూకి రాముడు దిగడానికి వీలుగా తన అరచేతుల్ని మెట్లుగా ఉపయోగిస్తాడు. రాముడు రథాన్ని అధిరోహించేటప్పుడు కూడా హనుమ చేతులే సోపానాలవుతాయి. రాత్రి కాగానే రాముడు అంతఃపురంలోకి వెళ్ళగానే హనుమ ద్వారం బయటనే ఆగిపోతాడు. మళ్ళీ బ్రహ్మీ ముహూర్త వేళలో హనుమ ప్రార్థనతోనే రాముని అంతఃపురం మేల్కొంటుంది. అయోధ్య నగరం మేల్కొంటుంది. కోసల రాజ్యం మేల్కొంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే హనుమంతుడి ప్రాతకాల రామనామ ప్రార్థనతోటే రామరాజ్యం మేల్కొంటుంది. అది నిత్యకృత్యం. అలాంటి హనుమకి అయోధ్యలో ఒక నీడ లేదు, నివాసం లేదు. ఎక్కడుంటున్నాడో తెలీదు, ఏం తింటున్నాడో తెలీదు. పాపం హనుమ అని జాలి కలిగింది సీతమ్మకి. ఈరోజు తాను అయోధ్య పట్టమహిషిగా భోగభాగ్యాలు అనుభవించడానికి కారణం హనుమే కదా. అంతటి మహోపకారం చేసిన హనుమకి తాము చూపించే కృతజ్ఞత ఇదేనా అని రాముడిని నిలదీసింది. హనుమకి కృతజ్ఞత? తన హృదయంలో నేను, నా హృదయంలో అతను, నాలో ఉంటూ నన్ను నడిపించేవాడికి కృతజ్ఞత ఎలా చూపించను అన్నాడు. హనుమ రోజు సరిగ్గా తిండైనా తింటున్నాడో లేదో. ఈరోజు హనుమని భోజనానికి పిలుస్తున్నాను. నేనే స్వయంగా వంట చేసి దగ్గర కూర్చుని తినిపిస్తానంది సీతమ్మ. పిలు నీకే అర్థమవుతుందన్నాడు రాముడు నవ్వుతూ. అన్నట్లుగానే సీతమ్మ స్వయంగా వంట చేసి హనుమని భోజనానికి పిలిచింది. తానే పక్కన కూర్చుని స్వయంగా వడ్డిస్తూ కడుపు నిండా తిన్నాయినా మొహమాట పడకని చెప్పింది. సరేనమ్మా అని చెప్పి హనుమ తల వంచుకుని భోజనం చేయసాగాడు. హనుమ వద్దు అనకుండా వంచిన తల ఎత్తకుండా పెట్టిందంతా తిన్నాడు. సీతమ్మ చేసిన వంట అంతా అయిపోయింది. రాముడి కోసం చేసిన ప్రత్యేకమైన వంట కూడా అయిపోయింది. అంతఃపురవాసుల కోసం చేసిన వంట కూడా అంతా అయిపోయింది. అయినా తల వంచుకునే ఆహారం కోసం నిరీక్షిస్తున్నాడు. సీతమ్మ, రోజు ఏం తింటున్నావు నాయనా అని అడిగింది విస్మయంగా. రామనామం తల్లి అని జవాబిచ్చాడు హనుమ. సీతమ్మ తుళ్ళిపడింది. నిరంతర రామనామం భజించేవాడు భుజించేవాడు శివుడు ఒక్కడే కదా. సీతమ్మ తేరిపారా చూసింది. అప్పుడు కనిపించాడు సీతమ్మకి హనుమలో శంకరుడు. శంకరుడే హనుమ. నిత్యం రామనామం ఆహారంగా స్వీకరించేవాడికి తను మరి ఏ ఆహారం పెట్టగలదు? సీతమ్మ ఒక అన్నపు ముద్దని తీసుకొని రామార్పణమని ప్రార్థించి వడ్డించింది. ఆ ముద్దని భక్తితో కళ్ళకద్దుకుని స్వీకరించి కడుపు నిండిందమ్మా, అన్నదాత సుఖీభవ అన్నాడు హనుమ తృప్తిగా. హనుమలో పరమేశ్వరుడికి భక్తితో నమస్కరించింది సీతమ్మ. ఒక రాత్రి అర్జునుడు భోజనం చేస్తున్న సమయంలో గాలి జోరుగా వీచి దీపం ఆరిపోయింది. పూర్వకాలం చీకట్లో భోజనం చేయవద్దని చెప్పేవారు. ఎందుకంటే తినేదానిలో ఏమన్నా పడితే కనపడదని బహుశా పెద్దల ఉద్దేశం. కానీ అర్జునుడు భోజనం చేయడం ఆపలేదు. చీకట్లో కూడా తన విస్తర్లో ఆహార పదార్థాలు ఎక్కడెక్కడున్నాయో ఊహించి తినసాగాడు. అలా చీకట్లో తాను భోజనం చేయగలిగినప్పుడు చీకట్లో బాణాలు కూడా వేయవచ్చు కదా అని అతనికి తోచింది. ఆ రోజు నుంచి అర్జునుడు రాత్రి సమయంలో సైతం తన సాధనను కొనసాగించాడు. నిశ్శబ్దమైన రాత్రివేళ అర్జునుడు అల్లిత్రాటి ఠంకార ధ్వని విని నిద్రపోతున్న ద్రోణుడు లేచి వచ్చి చూశాడు. అలా కొత్త ఆలోచనతో రాత్రిపూట కూడా విడవకుండా అతను సాధన చేస్తున్నందుకు ఎంతో సంతోషించాడు. అతనిని కౌగిలించుకొని విలువిద్యలో నీకు సమానమైన వాడు మరెవ్వరూ లేనట్టుగా నిన్ను తీర్చిదిద్దుతాను అన్నాడు. పాండవులు, కౌరవులు ద్రోణాచార్యుని దగ్గర శిష్యులుగా సకల విద్యలు అభ్యసించారు. ధర్మరాజు రథం మీద నిలబడి యుద్ధం చేయడంలో, భీముడు దుర్యోధనుడు గదా యుద్ధంలోనూ, నకుల సహదేవులు కత్తిసాములోనూ నిపుణులయ్యారు. బుద్ధి, ఏకాగ్రత, బలం, ఉత్సాహం అమితంగా కల అర్జునుడు సకల విద్యలతో పాటు విలువిద్యలో ఆరితేరాడు. అంతేకాక రెండు చేతులతోనూ ఒకే సామర్థ్యంతో బాణాలు వేయగల గొప్ప నైపుణ్యం సాధించాడు. గురువు పట్ల ప్రేమ, విధేయత మొదలైన సుగుణాల్లో అందరికన్నా మిన్న అయ్యాడు. ద్రోణాచార్యుడు శిష్యులందరి పట్ల సమానమైన ప్రేమను, వాత్సల్యాన్ని ప్రదర్శిస్తూ అందరికీ విద్యను సమానంగా బోధించారు. అయినా అర్జునుడు తన సొంత ప్రతిభ వల్ల, కృషి వల్ల రాజకుమారులందరినీ మించిపోయాడు. తన దగ్గర శిక్షణ పొందుతున్న రాజకుమారులందరినీ పరీక్షించాలని ద్రోణుడు అనుకున్నాడు. అందుకోసం శిల్పుల చేత ఒక కొయ్య పక్షిబొమ్మ చేయించి దాని చెట్టు కొమ్మ మీద పెట్టించి అదే వారి లక్ష్యమని చూపించాడు. శిష్యుల్లో ఒక్కొక్కరినే పిలిచి నీకు ఏమేం కనబడినాయి అని అడిగాడు. పక్షితో పాటు చెట్టు, తన సోదరులు కూడా కనబడుతున్నారని ధర్మరాజు సమాధానం చెప్పాడు. అదేవిధంగా మిగిలిన వారు కూడా సమాధానం చెప్పారు. వాళ్ళందరినీ పక్కకు తప్పుకోమన్నాడు. తర్వాత ద్రోణుడు అర్జునుడితో ఇప్పుడు నీవు దాన్ని భేదించాలి, లక్ష్యానికి గురిపెట్టు అన్నాడు. పక్షిని చూస్తున్నావా అని అడిగాడు ద్రోణుడు. అవును అన్నాడు అర్జునుడు. అయితే ఆ పక్షి శరీరం ఎలా ఉందో చెప్పు అన్నాడు ద్రోణుడు.
పక్షి తలను మాత్రమే చూస్తున్నా శరీరం మీరు ఇంకేమీ కనిపించట్లేదన్నాడు అర్జునుడు. బాణాన్ని వదలమని ఆదేశించాడు ద్రోణుడు. మరుక్షణం అర్జునుడు బాణం వేసి కొయ్య పక్షి తలను నేల కూర్చాడు. ద్రోణుడు అర్జునుడు కౌగిలించుకుని ఆశీర్వదించాడు. తాను చెప్పిన దాన్ని నేర్చుకోవడంలో శిష్యుడు ఆగిపోతే గురువుకు సంతోషం కలగదు. గురువు బోధించిన దానికి తన తెలివితేటలు జోడించి అందులో నుంచి కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఒకసారి ఒక రాజుగారు తన పెంపుడు కుక్కతో ఒక పడవలో ప్రయాణం చేస్తున్నారు. కుక్కకి సౌకర్యంగా లేదేమో, మొరుగుతూ తెగ అల్లరి చేస్తుంది. రాజుగారు విసుక్కున్నారు. కుక్కను అదుపులో పెట్టడం ఎవ్వరి వల్ల కాలేదు. రాజగురువు గారు వచ్చి, మహారాజా తమరు అనుమతిస్తే కుక్కను నేను అదుపు చేస్తాను అన్నారు. సరేనన్నారు రాజుగారు. వెంటనే రాజగురువు ఆ కుక్కని తీసుకుపోయి నదిలో పడేశాడు. కుక్క ప్రాణభయంతో ఈత కొడుతోంది. కాసేపు అయ్యాక కుక్కని మళ్ళీ పడవలోకి తెప్పించారు. అంతే, కుక్క ఒక మూలకి పోయి మొరక్కుండా అల్లరి చేయకుండా ముడుచుకుని పడుకుంది. ఆశ్చర్యపోయిన రాజుగారు ఏం మాయ చేశారు అని అడిగారు. అప్పుడు రాజగురువు, మహారాజా లోకంలో అందరూ తమున్న స్థితికి తృప్తి పడకుండా ఇంకా ఏదో కావాలని ఆశపడతారు. నీటిలో పడేశాక అంతకుముందు తనెంత సురక్షిత ప్రదేశంలో ఉందో అర్థమై కుక్కకి జ్ఞానోదయమైంది అన్నాడు. ఒకానొక ఊరిలో ఒక ఇంటిలో ఒక గృహిణి ఉండేది. ఆమె ఎప్పుడూ కోపంగా ఉండేది. ఆమె ఒకరోజు ఇంటి పనులు చేసుకున్న సమయంలో ఒక సాధువు భిక్షాటనకై వచ్చాడు. అతన్ని చూసి ఆమెకు కోపం ఇంకా పెరిగిపోయింది. తన చేతిలో ఉన్న పాత గుడ్డను అతని మీద విసిరి కొట్టి అవమానం చేసింది. ఆ బట్టను తీసుకున్న సాధువు భగవంతుడు తనకిచ్చిన ప్రసాదమని భావించి వెళ్ళిపోయాడు. సాయం సంధ్యాకాలం కార్తీక మాసం ఆ గృహిణి శివాలయానికి వెళ్ళింది. శివాలయంలో ఆలయం చుట్టూ సహస్ర దీపాలు వెలుగుతున్నాయి. ఈ సహస్ర దీపాలను ఎవరో సాధువు వెలిగించారట అని అందరూ చెప్పుకోవడం ఈవిడ చెవున పడింది. ఎవరా సాధువు అని వెతికింది. ఉదయం ఈవిడ అవమానపరిచిన సాధువేనని గ్రహించింది. కన్నీరు రాలేలా ఆవిడ ఆ సాధువు వద్దకు వెళ్ళి, మీరేనా ఈ సహస్ర దీపాలంకరణ చేశారని ప్రశ్నించింది. అంతటా ఆ సాధువు వినయంగా, అమ్మా, నీ చలవతోనే ఈ దీపాలు వెలిగించగలిగాను. నేనెంతటి వాణ్ణి, నిమిత్త మాత్రుణ్ణి అన్నాడట. ఆమె వెంటనే పశ్చాత్తాప భావనతో, స్వామి, నా చలవతో అన్నారు, నేను సహాయం చేయగలేదు సరికదా, మీ పైకి పాత బట్టను విసిరి కొట్టి మిమ్మల్ని అవమానించాను అని చెప్పింది. అంతటా సాధువు, అమ్మా, నీవు విసిరిన బట్ట, దానిని నేను ఈశ్వర ప్రసాదంగా భావించాను. శివాలయం పక్కనే ఉన్న కొలంలో ఆ బట్టను శుభ్రపరిచి దానితోనే ఆరబెట్టి ఒత్తులు చేశాను. ఆలయానికి వచ్చే భక్తుల్ని యాచించాను. తైలానికి సరిపడా డబ్బును కూడా ఈశ్వరుడు సమకూర్చాడు. వీటితోనే దేదీప్యమానంగా ఈ సహస్ర దీపాలు వెలుగుతున్నాయి. నిజానికి ఆ బట్టను మీరు విసరకుండా ఒక ముద్ద అన్నం పెట్టి ఉంటే మిగతా ముద్దల కోసం ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేసేవాణ్ణి. అలా కాక ఈ సహస్ర దీపాలు వెలిగించాలనే సంకల్పాన్ని ఆ ఈశ్వరేచ్ఛగా భావిస్తున్నాను. నేను నిమిత్త మాత్రుణ్ణి అన్నాడు సాధువు. అవివేకులు ఆచరించే కర్మలకి, వివేకులైన వారు ఆచరించే కర్మలకి ఎంత తేడా ఉంది. మనం ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరిస్తే అది ఉపచారం. నేను అనే అహంభావంతో చేస్తే అది అపచారం. కనుక అంతఃకరణ శుద్ధి కోసం సత్కర్మలను విధిగా ఆచరించాలి.